ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పెద్ద సిలిండర్లో ఉండేది గ్యాసో లిక్విడో కాదు, చనిపోయిన వ్యక్తుల శరీరాలు. ఎందుకు ఇక్కడ ఉంచారు అంటే ఫ్యూచర్లో చనిపోయిన వారు అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీతో చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారు అన్న ఆశతో చనిపోయిన వారి డెడ్ బాడీస్ను ప్రిజర్వ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో చనిపోయిన వ్యక్తుల శరీరాలను -106 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో స్పెషల్ కంటైనర్లో భద్రపరుస్తారు. ఇలా భద్రపరిచే ప్రాసెస్ను క్రయానిక్స్ అంటారు. ప్రస్తుతం 5500 మంది ఈ క్రయోజెనిక్ ప్రిజర్వ్కు అరేంజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పటికే 500 మంది చనిపోయిన శరీరాలు ప్రిజర్వ్ చేయబడ్డాయి. ఇలా యునైటెడ్ స్టేట్స్, రష్యా అండ్ యూరప్లో క్రయోనిక్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఈ ప్రాసెస్ ద్వారా డెడ్ బాడీస్ను స్టోర్ చేయడానికి 20 లక్షల నుంచి 1,50,00,000 వరకు ఖర్చు అవుతుందట. కానీ ఇప్పటి వరకు క్రయానిక్స్ను ఉపయోగించి ఎవ్వరూ బ్రతకలేదు. ఎందుకంటే ఇలా బ్రతికించడం సాధ్యపడటం లేదు. కానీ ఫ్యూచర్లో వస్తుందన్న ఆశతో ఇలా చేస్తున్నారు.